తేజ్ అయితే అసలు పాపం వాడు వాడు ఓన్లీ టీ డ్రింకర్, బ్లాక్ కాఫీ కూడా తాగడు, టీ డ్రింకర్. మాకు ఆ స్పోర్ట్స్ బైక్ తాగి నడపడం ఏంటండి, నాకు అర్థం లాజిక్కే ఉండదు దాంట్లో. సి డెఫినెట్లీ స్కిడ్ అయితే పడ్డాడు, బట్ ఎస్ హీ వాజ్ నాట్ డ్రంక్, హీ డజంట్ డ్రింక్. ఎప్పుడో బర్త్డే కంటే ఫార్మాలిటీకి ఒక షార్ట్ ఏదో వేస్తారు, అందరూ వేస్తారు. లేక ఇప్పుడు 40 ఏళ్ళు వస్తుంది అందరికి, ఇప్పుడు ఏం చిన్న స్కూల్ పిల్లల. బట్ ఆల్కహాల్ నెవర్. నేను ఐ యూస్ టు. మధ్యలో దే వాజ్ అ ఫేస్ వేర్ ఐ డ్రాంక్ అండ్ నా ప్రాంకేస్ దొబ్బింది. అవునా? అంత ఆ రేంజ్కి? అంటే నాట్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్, ఓకే. బికాస్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ ఓకే అండ్ మై ఈటింగ్ హ్యాబిట్స్. సార్, సాయి తేజ్ గారు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మీరు అంటే అక్కడ ఒక స్పేస్ ఇద్దామని చెప్పి గ్యాప్ తీసుకున్నారు. తర్వాత ఎప్పుడో మీరు కలిసి ఉంటారు కదా, తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు మీ ఇద్దరు కలిసారు కదా. 100%. ఫస్ట్ టైం ఆ మీటింగ్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది సంభాషణ? ఎందుకంటే మీ ఇద్దరు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఆయన మిమ్మల్ని చూడంగానే ఏం మాట్లాడారు, మీరు ఆయన చూడంగానే ఏం మాట్లాడారు? ఏమైనా ఫస్ట్ హగ్ చేసుకున్నాం, దాని తర్వాత చెప్పండి. నెక్స్ట్ ఏదో బైక్ కొందాం అన్నాడు అప్పుడు. సో ఆ మోడల్ పేరు చెప్పి నెక్స్ట్ ఏంటి ఇదా, 400 కిలోమీటర్స్ ఎలా వెళ్ళేవారు నువ్వు స్ట్రీట్ ట్రిపుల్ బైక్లో అడిగా. తెలుసా ఆయనకి మీడియాలో అంతా ఇదంతా నడిచింది ఆయనకి తెలుసా?